తమ్ముడు ఏం చేస్తాను తమ్ముడు ఇక్కడ? ఏంట్రా తమ్ముడు? ఏం లేదన్నా, ఒక విషయం గురించి మేము ఇద్దరం ఎంత ఆలోచించాం కానీ మాకేం అర్థం కావట్లా. నువ్వు తెరదోరిగా అన్నా, నువ్వు చెప్పరాదు. ఇలాంటి చిన్న చిన్న పోరగాలకి అలాంటి పెద్ద పెద్ద విషయాలు అర్థం కానీ అలాంటి అడగదరా మీరు. సాగదీయకుండా విషయం ఏంటో చెప్పండి రా బాబు. ఏం లేదన్నా, భూమి గుండ్రంగా తిరుగుతుందా లేదా అని చిన్న డౌట్ అంతే. భూమి ఖచ్చితంగా గుండ్రంగా తిరిగిద్దిరా, అందులో ఎటువంటి సందేహం లేదు. అన్నా, ఇంతకు ఏ దిక్కు నుండి దిక్కు తిరిగిద్దాను భూమి? వాళ్ళ అద్దెపమ్మ కూడా భూమి పడవల నుండి తిరుగు తిరిగిద్దిరా, ఆ మాత్రం కూడా తెలియదారా? అవునన్నా, అయితే నేను అర్జెంట్ ఇంటికి వెళ్ళాలన్నా. దేనికిరా? నా పడమర నుండి ఫస్ట్ మా ఇల్లు అన్న, కొత్త టీవీ కొన్నాం, కింద పెడితే దేవుని పట్టుకోవడానికి పోతున్నా. ఎదురమ్మా డల్లుకున్నావు? ఏం లేదు మావా, డిగ్రీ అయిపోయింది, ఇంటికాడ ఖాళీగా ఉంటారా అని ఇంట్లో వాళ్ళందరూ తిడుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే మామ, హైదరాబాద్ కోచింగ్ తీసుకోపోయి మరి. హైదరాబాద్ లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారా? శివనండుగా ఫోన్ చేద్దాం ఒకసారి. హలో శివన్న, ఎక్కడున్నావు అన్నా? నిన్నొచ్చాను ఇంటికి. సరే ఉన్నా ఇంటికాడే వస్తున్నాను. కొద్దిగా పని ఉందన్నా. సరే మరి. హైదరాబాద్ లో కోచింగ్ తీసుకున్నావు అంట కన్నా, మాకు కూడా ఏమైనా ఉందా? రూమ్ రెంట్ ఉంది, కడతావేంటి? అది కాదన్నా, నేను కోచింగ్ తీసుకోవాలనుకున్నా. ఇంతకు మీ ఇన్స్టిట్యూట్ పేరేంటన్నా? భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ తమ్ముడు. మీ ఇన్స్టిట్యూట్ లో స్పెషల్ ఏంటన్నా? మా ఇన్స్టిట్యూట్ లో బాగా చెప్తారు తమ్ముడు. ఇంకా స్పెషల్ ఏంటన్నా? గ్రౌండ్ క్యాంపస్ మొత్తం సూపర్ ఉంటుంది తమ్ముడు. ఇంకా స్పెషల్ ఏంటన్నా? అబ్బా, వీడు చంపుతుండగా తమ్ముడు, ఎంత పెద్ద ఫిగర్ అయినా సరే మార్పుల నుంచే పోవాలి తమ్ముడు. బాత్రూమ్ పక్కనే మారు, అంతకన్నా స్పెషల్ ఏమి ఉండదుగా. అరే మావా, ఏందిరా? నేను చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారా? నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామా? న్యాయమా? ఏ న్యాయమా? నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ లవర్ని పెళ్లి చేసుకుంటా. అన్న ఏదో చేస్తున్నట్టుండు. నేను చేతపడి చేస్తాను అనుకుంటారా? ₹10 మొక్కవాడా, రూపాయి మొక్కవాడా, నీకు తెలియదారా? నేను పాలా మొక్కవాడిని. అరే ₹10 మొక్కవాడా, దీన్ని యోగా అంటారా? ఏమైందన్నా? దొడ్లోకి వస్తుందిరా అన్న, ఇక్కడ బాత్రూమ్ ఉంది దా అన్న. అరే దొడ్డి తాళం వేస్తుందిరా. అన్న, నీకోసం బయలుపడుతున్నా, నీకంటే ఎక్కువ దొడ్డి. హాయ్ అన్న, బాగున్నా తమ్ముడు? చాలా బాగున్నా. ఇంటికి ఎప్పుడు వచ్చినా ఊరు నుంచి? నిన్న వచ్చా తమ్ముడు. ఊర్లో అందరు బాగున్నారా? బాగోపోకయ్యా, 100 మందికి ఎయిడ్స్, 50 మందికి క్యాన్సర్, 20 మందికి షుగర్ వచ్చి అంతా బాగున్నారయ్యా. అదేంటన్నా అట్లా అంటాను? మరి అందరూ బాగోపోతే ఎట్లుంటారా? అందరూ బాగానే ఉన్నారా? అన్న
తెలిసింది తమ్ముడు దాని పెళ్లికి మనకే రా క్యాటరింగ్. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి.